ఓం నమో వెంకటేశాయ. భక్తుల నుంచి తలనీలాలు తీసుకుని వారి పాపాలను పోగొట్టే శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా ఖ్యాతికెక్కాడు. అసలు శ్రీనివాసునికి తలనీలాలే ఎందుకివ్వాలి? శ్రీనివాసునికి తలనీలాలంటే ఎందుకంత ఇష్టము? ఈ విషయం గురించి ఒక పురాణ కథ ఉంది. పూర్వము భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారో తెలుసుకోవడానికి ముల్లోకాలు వెళ్ళాడు. మహర్షి వైకుంఠానికి వెళ్ళేసరికి పాలకడలిలో శేషతల్పంపై శయనించి శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలంలో నిలుపుకొని వైభోగంగా ఉన్న శ్రీ మహావిష్ణువుని చూసి అసూయ కలిగింది. ఆ అసూయతో మహర్షి శ్రీనివాసుని వక్షస్థలంపై తన కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని కాలితో తన్నినందుకు శ్రీ మహాలక్ష్మి ఆగ్రహించి వైకుంఠం విడిచి కొల్హాపూరుకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేక శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుకుతూ వెంకటేశ్వరుని రూపంలో భూలోకానికి చేరుకొని ఒక పుట్టలో నివాసం ఏర్పరచుకొని తపస్సు చేసుకుంటూ ఉండసాగాడు. ప్రతిరోజు వెంకటేశ్వరుని ఆకలి తీర్చడానికి ఒక గోవు అక్కడికి వచ్చి తన శిరముల నుంచి పాలధారలను కార్చసాగింది. ఆవు పాలన్నీ ఏమవుతున్నాయో తెలియక ఆందోళన పడుతున్న గొల్లవాడు పుట్టలోని శ్రీనివాసుడు పాలు తాగుతున్నాడని ఆగ్రహించాడు. అక్కడ ఉన్నది సాక్షాత్తు భగవంతుడని తెలుసుకోలేక అజ్ఞానంతో గొడ్డలితో శ్రీనివాసుని తలపై గాయపరుస్తాడు. గొల్లవాని గొడ్డలి పెట్టుకు నుదుట గాయమైన శ్రీనివాసునికి నీలా అనే భక్తురాలు ఎదురుపడి నుదుటి మీద గాయానికి ఆకు పసరు పూసి పరిచర్యలు చేస్తుంది. అనంతరము గాయపడిన ప్రదేశంలో తొలగిపోయిన వెంట్రుకల స్థానంలో తన తల వెంట్రుకలను తీసి శ్రీనివాసునికి అమర్చి కట్టుకడుతుంది నీలా. నీలా భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు తాను తిరుమలలో వెలిసిన తర్వాత తన దర్శనానికి విచ్చేసిన భక్తులు తన మీద భక్తితో ఇచ్చిన తల నీలాలన్నీ నీలాకు చెందేలా వరమిస్తాడు. అంతేకాకుండా కలియుగాంతము వరకు ఇది ఇలాగే కొనసాగుతుందని, నీలాకు వెంట్రుకలు తొలగించిన స్థలంలో తిరిగి వెంట్రుకలు వచ్చి చేరుతూనే ఉంటాయని అభయమిస్తాడు ఆ కలియుగ శ్రీనివాసుడు. ఆనాటి నుంచి నేటి వరకు తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో కొండకు దర్శనానికి వెళ్ళే వారిలో దాదాపు సగం మందికి పైగానే స్వామికి తలనీలాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. శ్రీనివాసునికి తలనీలాలు సమర్పించడం వెనుక ఉన్న కథను తెలుసుకొని శ్రీనివాసునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తే మన పాపాలన్నీ పటాపంచలైపోతాయట. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.